నమస్తే అండి. ఐఎమ్ శివలీల, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్. విశ్వం టారో 3339 ఛానల్కి స్వాగతం అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమ. శుభోదయం అండి అందరికీ. హ్యాపీ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? ఈ రోజంతా హ్యాపీగా ఉండాలని చిరునవ్వుతో లేవాలండి. చిరునవ్వుతో లేచి భూమాతకి నమస్కరించి పంచభూతాలకి నమస్కరించాలండి. ముందు పేరెంట్స్కి, ఆ తర్వాత పంచభూతాలకి నమస్కరించి లేవాలండి. ఎప్పుడు పాజిటివ్ థింకింగ్లోనే లేవాలండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే, మీ లైఫ్లోకి న్యూగా వచ్చినటువంటి పర్సన్స్ మీకు లైఫ్ లాంగ్ తోడుంటారా, లేకుంటే ఓల్డ్ పర్సన్స్ మీకు లైఫ్ లాంగ్ తోడుంటారా, లేకుంటే ఇద్దరు ఉంటారా, లేకుంటే ఇద్దరు మధ్యలోనే వెళ్ళిపోతారా అనేది తీసుకుంటున్నానండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మీరు కూడా న్యూ పర్సన్ని, ఓల్డ్ పర్సన్ని అనుకోండి. చూద్దాము వాళ్ళ ఎనర్జీస్ ఎలా కనెక్ట్ అవుతాయో మనకు. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. అబ్బో, ఏమైంది? ఎనర్జీస్ ఇట్లా అవుతున్నాయి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. చెప్పండి యూనివర్స్, చెప్పండి ఏంజెల్స్. మా వ్యూవర్స్ లైఫ్లోకి వచ్చిన పర్సన్స్, న్యూ పర్సన్స్ అండ్ ఓల్డ్ పర్సన్స్ ఎవరు లైఫ్ లాంగ్ తోడుంటారు మా పర్సన్స్కి, మా వ్యూవర్స్కి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. చెప్పండి యూనివర్స్, చెప్పండి ఏంజెల్స్. ఓకే అండి, మనం ఒక పాట తీసుకుందాము. అమ్మవారి నామాన్ని. మనకి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలకు మించింది ఇంకొకటి ఏంటంటే తురియ అవస్థ అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకునేటువంటి నామం తురియ అనేటువంటి నామం. ఓం ఐం హ్రీం శ్రీం తురియాయ నమః అనేటువంటి నామానికి మనము తీసుకుందామండి. అవస్థాత్రయములోని 3 అవస్థలను అధిగమించిన జీవుడు పొందును తురియావస్థ. పరమశాంతరూపినిగా, మంగళకారినిగా, సహస్రారములో కొలువై ఉండే జగన్మాత తురియా. ఇంద్రియములు, బుద్ధి, మనసు మొదలైనవి జగన్మాత యొక్క చిత్కలలో కొలువై ఏ చలనము లేని యోగము, సమాధి స్థితి ఆ తల్లి దర్శనము కలిగించే తురియ స్థితి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలలో చైతన్య రూపిణిగా నిలిచియుండి తురియావస్థలో సాధకుని భక్తికి సాక్షిభూతమై నిలబడును జగదంబా. చూసినా అండి? జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థలలో చైతన్య రూపిణిగా నిలిచి ఉండి తురియ అవస్థలో సాధకునికి భక్తికి సాక్షిభూతమై నిలబడును అంటే అప్పుడు జగన్మాత యొక్క అమ్మ లోపల మనము లయమైపోతాము అన్నట్లు. అప్పుడు సాక్షిభూతమై అమ్మాయి మనకి నిలిచి ఉంటుంది అన్నట్లు. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఓల్డ్ పర్సన్, న్యూ పర్సన్ మనము ఇట్లా కార్డ్స్ తీద్దామండి. ఎవరు మీకు లైఫ్ లాంగ్ తోడు ఉంటారో అనేది తీసుకున్నానండి. మీకు నచ్చుతుందేమో అనుకున్నాను, ట్రై చేయండి. ఒకటి టాపిక్ ఇది కూడా తీసుకుందామని చెప్పేసి 2 కార్డ్స్ ఏం లేవండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. చెప్పండి యూనివర్స్, ఓల్డ్ పర్సన్స్ లైఫ్ లాంగ్ తోడుంటారా, న్యూ పర్సన్స్ లైఫ్ లాంగ్ తోడుంటారా? పైంది ఓల్డ్ పర్సన్, కింద న్యూ పర్సన్ అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. పాజిటివ్లో ఉండాలండి. ఎవరు ఎట్లా ఉన్నా సరే మనం పాజిటివ్లోకి చేంజ్ అయినాము అనుకోండి, వాళ్ళ ఎనర్జీస్ కూడా మనకు పాజిటివ్లోకి చేంజ్ అవుతాయి. ఇది మళ్ళీ ఇదంతా ఎందుకనంటే వాళ్ళ ఎనర్జీస్ ఎట్లా ఉన్నావో మనం చెక్ చేసుకోవాలి. వాళ్ళ ఎనర్జీస్ నెగిటివ్ ఉంటే మనం పాజిటివ్లోకి ఆలోచించాలి. ఆపోజిట్ పదాలు ఎట్లుంటాయి అట్లా మంచిగా లేనప్పుడు మనం పాజిటివ్గా. ఇది న్యూ పర్సన్, కింద ఈ లైన్ అయితే ఓల్డ్ పర్సన్ అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద ఎంప్రెస్. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఇప్పుడు మనం రీడింగ్లోకి వెళ్దామండి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ గురించి అండి. కనకదుర్గమ్మ టెంపుల్, పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్,
లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. మీకు వీడియో ముందు తర్వాత ఆ ఫొటోస్ అయితే నేను అప్లోడ్ చేస్తానండి, మీరు కూడా దర్శించుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఇప్పుడు ఓల్డ్ పర్సన్ గురించి అయితే తెలుసుకుందామండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు ఉంది ఇక్కడ. ఆ న్యూ పర్సన్ కూడా మంచిగానే ఉందండి. ఓల్డ్ పర్సన్ అయితే మీకు లైఫ్ లాంగ్ తోడు ఉంటారా అంటే, మీకు న్యాయం చేయడానికి జస్టిస్ ఈడ న్యాయం చేయడానికి వచ్చింది. ఓల్డ్ పర్సన్సే మిమ్మల్ని అయితే ఓల్డ్ పర్సన్స్ వల్ల మీరు కొంచెం అయితే ఇలాంటి స్ట్రగుల్స్ అయితే ఎదుర్కొన్నారండి. ఓల్డ్ పర్సన్స్ మిమ్మల్ని కొంచెం అయితే ఇలాంటి సిచ్యువేషన్లో పెట్టినారండి. ఆ ఓల్డ్ పర్సన్స్ లేకుంటే ఆ ఓల్డ్ పర్సన్స్ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీరు వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేసి ఉండొచ్చు. హెల్ప్ చేసి ఉంటే వాళ్ళు మిమ్మల్ని లైఫ్ లాంగ్ మర్చిపోకుండా మీ వెంటే ఉంటారు అనేటువంటిది కూడా తీసుకోవచ్చండి. లేకుంటే మీరు ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఓల్డ్ పర్సన్స్ మిమ్మల్ని ఆదుకొని మీకు జీవితాంతం తోడుండాలి అనేటువంటిది వాళ్ళు ఆలోచిస్తున్నారు అన్నటువంటిది తీసుకోవచ్చండి. మనం దేన్నైనా పాజిటివ్గా ఆలోచించాలి. ఓల్డ్ పర్సన్స్ ఏంటంటే వాళ్ళు చిల్లిగవ్వ హెల్ప్ చేయనప్పుడు మీరు హెల్ప్ చేసి ఉంటారు. అట్లా మీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉన్నాను, వీళ్ళకి నేను లైఫ్ లాంగ్ తోడు ఉండాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నట్లు ఒకటి తీసుకోవచ్చు. ఇంకొకటిది ఏంటంటే మీకు ఒక్క రూపాయి కూడా లేని పరిస్థితి ఉన్నప్పుడు మీకు వాళ్ళు హెల్ప్ చేసి ఉండొచ్చు. మీరు వాళ్ళని మర్చిపోలేక వాళ్ళు మిమ్మల్ని మర్చిపోలేక ఒకరికి ఒకరైతే తోడుగా ఉంటున్నట్లు ఈడ అర్థమవుతుందండి. మీరన్నా వాళ్ళకి హెల్ప్ చేసి ఉండొచ్చు, లేని స్థితిలో వాళ్ళన్నా మీకు హెల్ప్ చేసి ఉండొచ్చు. అలా మీ బంధం అయితే ఓల్డ్ పర్సన్స్ది ఇలా ఉందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఓల్డ్ పర్సన్స్ అయితే ఒకవేళ మీరు ఒకరి దగ్గర ఉంటే ఒకరికి ఒకరు ఇట్లా సహాయం చేసుకొని ఇద్దరైతే సమానంగా ఉంటున్నారండి. గౌరవించుకోవడం కానీ, మనీ గురించి కానీ, హెల్పింగ్ నేచర్ కానీ, వాళ్ళు ఒకసారి హెల్ప్ చేస్తే మీరు ఒకసారి హెల్ప్ చేయడము, ఇలాంటిది ఓల్డ్ పర్సన్స్ది ఎనర్జీస్ మీకు ఇలా ఉన్నాయండి. మీకైతే ఇప్పుడైతే సమానంగా మీరు ఓటిస్తే వాళ్ళు ఓటు వేయడం, మీరు ఒకసారి ఆదుకుంటే వాళ్ళు ఒకసారి మిమ్మల్ని ఆదుకోవడం ఇలా జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ పర్సన్స్కనే కాదు, మన రిలేటివ్స్కి కూడా అన్వయించుకోవచ్చు. ఇది అయితే ఓల్డ్ పర్సన్స్ వల్ల మీరు వాళ్ళు కలిసి భూములు కొనడము, లేకుంటే ఇండ్లు కట్టుకోవడము, గోల్డ్ కొనడము, లేకుంటే మనీ సంపాదించడము, బ్యాంకులో డిపాజిట్ చేయడము, ఇలాంటివి అయితే చేసి ఉన్నారు. ఓల్డ్ పర్సన్స్తో మీ బాండింగ్ చాలా బాగుంది. ఇదైతే ఒక రాజు రాణి లెవెల్లో మీరు ఒకరికొకరు గౌరవించుకోవడం, చూసుకోవడం అయితే అట్లా జరిగింది. వీళ్ళైతే లైఫ్ లాంగ్ మీకు ఇండ్లు భూములు పక్కపక్కల తీసుకోవడము, కలిసి జీవించడం అయితే ఇలా ఉంది. మీకు లైఫ్ లాంగ్ తోడు ఉంటారు వీళ్ళు అనేది అయితే ఈ రీడింగ్ని బట్టి తెలుస్తుందండి. మీరు ఓల్డ్ పర్సన్స్ నుంచి మీరు కానీ మీ పర్సన్స్ కానీ ఓల్డ్ పర్సన్స్కి వెళ్ళి ఇద్దరు కలిసి జాబ్ సాధించడము, చెప్పాను కదా ఇంతకుముందుకి ఇక్కడ ఇండ్లు కట్టుకోవడము, కెరియర్ ఎటువైపు వెళ్తే లైఫ్ సెటిల్ అవుతుంది అనేది ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకోవడము, డబ్బు గురించి ఏ బిజినెస్ చేస్తే డబ్బు మనకి గ్రోతింగ్ ఉంటుంది, బిజినెస్ గ్రోతింగ్ ఉంటుందని, అంటే బిజినెస్ పరంగా, కెరియర్ పరంగా, ఫ్యామిలీ పరంగా, ఇంకా మీ ఫ్యూచర్ ఏంది అనేటువంటిది ఓల్డ్ పర్సన్స్ ద్వారా మీరు అన్నీ సాధించుకోవడం అయితే జరిగింది. వీళ్ళు మీకు లైఫ్ లాంగ్ తోడుంటారనని ఈ రీడింగ్ని బట్టి మనము చెప్పుకోవచ్చండి. మీరు వాళ్ళకి న్యాయం చేయాలని ఆలోచిస్తారు, వాళ్ళు మీకు న్యాయం చేయాలని అయితే ఆలోచిస్తారండి. చాలా మంచి రీడింగ్ అండి, మంచిగా ఆలోచిస్తున్నారు. ఓల్డ్ పర్సన్స్ అయితే మీకు లైఫ్ లాంగ్ తోడు ఉంటారు. అంటే మీరు దీనావస్థలో ఉన్నప్పుడు వాళ్ళు మీకు హెల్ప్ చేసిండ్రు, మీరు వాళ్ళకి హెల్ప్ చేసిండ్రు. మీరు ఉన్నప్పుడు మీరు సమానంగా, వాళ్ళు ఉందని ఎగిసిపడలేదు, మీరు ఉందని ఎగిసిపడలేరు, ఒకరికొకరు సమానంగా చూసుకుంటూ ఉన్నారు. ఓల్డ్ పర్సన్స్ మీకు లైఫ్ లాంగ్ తోడు ఉంటారు. నెక్స్ట్ న్యూ పర్సన్స్ ఎలా ఉన్నారో చూద్దామండి. న్యూ పర్సన్స్ వల్ల, ఓల్డ్ పర్సన్స్ వల్ల ఏంటంటే న్యూ పర్సన్స్ కూడా మీకు ఎలాంటి స్థితిలో పరిచయం అయ్యారంటే
మీరు ఇలాంటి కత్తులు మెడలు వేసుకొని ఎటు మళ్ళీనా గొంతు తెగుతుందో ఏమో అనేటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. వెనక్కి పోతే కూడా మళ్ళీ కత్తులే ఉంటాయి, ముందలు కదిలితే గొంతు ఏడ తెగుతుందో అన్నట్లు ఇలాంటి సిచ్యువేషన్లో మీకైతే న్యూ పర్సన్స్ పరిచయం అయ్యారు. లేకుంటే మీ న్యూగా పరిచయం అయినటువంటి పర్సన్స్ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీరు వాళ్ళని ఆదుకున్నట్లు ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో మీరు వాళ్ళైతే కలుసుకోవడం అయితే జరిగింది. ఈ కార్డును బట్టి తీసుకున్నామండి రీడింగ్. మీకు ఎవరికి ఏది కనెక్ట్ అవుతే అది తీసుకోవచ్చండి. ఒకవేళ కనెక్ట్ 2-3 పాయింట్స్ అయినాయి అనుకోండి, మీరు కాల్ చేసి నేను తక్కువనే తీసుకుంటున్నాను కదా పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. కానీ అడిగిన క్వశ్చనే అడిగి సావగొట్టకూడదండి. ఊగి చెప్పి ఆస్టకు వస్తుంది. మంచిగా ఈడ కూడా చెప్పడానికి చాలా ఎనర్జీ అవసరం అవుతుందండి. మీరు అనుకుంటారు కానీ ఒక్కొక్క కార్డు ట్రాన్స్లేట్ చేసి మీ సమస్యకు అన్వయించి చెప్పడానికి మీ పర్సన్స్, ఓల్డ్ పర్సన్స్, న్యూ పర్సన్స్ ఏంటంటే న్యూగా వచ్చిండ్రు. వీళ్ళు కూడా మీకు లైఫ్ లాంగ్ తోడు ఉంటారండి. న్యూగా వచ్చి లైఫ్ లాంగ్ మీకు తోడు ఉంటారు. మీరంటే వాళ్ళకి చాలా ప్రేమ, మీ మీద చాలా అభిప్రాయము, అభిమానం ఒకటి, గౌరవం ఒకటి, మీరంటే రెస్పెక్ట్ ఒకటి, మీరంటే చాలా ప్రేమ. వాళ్ళకి మంచి ఆలోచనలు మీరంటే పాజిటివ్గా వాళ్ళకి వస్తున్నాయండి. వీళ్ళు కూడా మీకు లైఫ్ లాంగ్ తోడు ఉంటారు. కాకపోతే వీళ్ళు న్యూ పర్సన్స్ ఏంటంటే వాళ్ళ లైఫ్లో జరిగినటువంటివి పదే ఊహించుకొని వాళ్ళైతే బాధపడడం అయితే జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్లో కూడా వెనక మీరు కనెక్ట్ కావడం అయితే జరిగింది. ఈడనేమో ఇలాంటి సిచ్యువేషన్లో కనెక్ట్ అయ్యారు. ఏంటంటే డబ్బు లేని స్థితిలో ఏదో అనివార్య కారణాల వల్ల ఇలాంటి క్రిటికల్ సమస్యలు పరిచయం అయ్యారు ఓల్డ్ పర్సన్స్. వీళ్ళు న్యూ పర్సన్స్ ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్ వాళ్ళకి జరిగిన మోసానికి వాళ్ళు బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్లో మీరు వాళ్ళు కనెక్ట్ అవ్వడం అయితే జరిగింది. లేకుంటే మీకు ఎవరైనా ఇబ్బంది పెట్టినప్పుడు మీరు బాధపడుతున్నటువంటి సమయంలో మీకు ఆ పర్సన్స్ మీట్ అయినట్లు, అంటే మీకు ఎదురైనప్పుడు కానీ లేకుంటే వాళ్ళకి ఎదురైనప్పుడు, మీరన్నా మీకు ఎదురైనప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఎదురైనప్పుడు మీరు ఒకరికొకరం అయితే కలుసుకోవడం జరిగింది. వీళ్ళు కూడా మీకు లైఫ్ లాంగ్ తోడుంటారు. మంచిగా మీకు ఎప్పుడు సెలబ్రేషన్ చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి అనేటువంటిది అయితే న్యూ పర్సన్స్ మీతోటి ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ఎంజాయ్గా ఉండాలి, మంచి సెలబ్రేషన్ మోడ్లో ఉండాలి అని చెప్పేసి అయితే వీళ్ళు జీవితాంతం కలిసి మనం ఇట్లే కలిసిమెలిసి ఉండాలి అని చెప్పేసి అయితే వాళ్ళ అభిప్రాయం ప్లస్ మీ అభిప్రాయం కూడా అండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. న్యూ పర్సన్స్ కూడా మీకు లైఫ్ లాంగ్ తోడుంటారండి. వీళ్ళు ద హెరపెంట్, ఇక్కడ ద జస్టిస్ ఎట్లా వచ్చిందో ద హెరపెంట్, వీళ్ళు ఒక పెద్దల వల్ల వచ్చినటువంటి పర్సన్స్ అన్నా కావచ్చు, లేకుంటే భగవంతుడు మీకు ఆపదలో పంపించినటువంటి గాడ్ గిఫ్ట్ కూడా అనుకోవచ్చండి ఈ పర్సన్స్ మీకు. అయితే మీకు ఒక లాంటి వీళ్ళ నుంచి ఒక న్యాయం జరుగుతుంది, వీళ్ళ నుంచి ఒక మంచి పాజిటివ్ అయితే మీకు బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పొచ్చండి. మీ నుంచి వాళ్ళకి, వాళ్ళ నుంచి మీకు అయితే ఇది అంటే వీళ్ళ నుంచి మీకు మంచి బ్లెస్సింగ్స్, మంచి లాభం ఉంది. భగవంతుని దగ్గరికి చేరుకోవడానికి అంటే స్పిరిచువల్ జర్నీ చేయడానికి కూడా అవకాశం ఉందండి ఈ కొత్త వ్యక్తులతో కలిసి మీరు. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఇదండి రీడింగు. ఈ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఇద్దరి మధ్యలో మీరు, వాళ్ళు, ఈ న్యూ పర్సన్స్, ఓల్డ్ పర్సన్స్, మీరు అంతా కలిసి ద ఎంప్రెస్ లెవెల్లో ఉండబోతున్నారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అన్నీ సాధించుకొని ద ఎంప్రెస్ లెవెల్లో మీరు ఉండబోతున్నారండి. ఇదండి పాజిటివ్ ఎనర్జీ క్లైమ్ చేసుకోవడానికి. ఈరోజు ఏం చేస్తారు? సాటర్డే కదండి. ఈరోజు 7 కొండలకి, 7 వారాలకి, 7 ఖండాలకి అట్లా వస్తుంది కదా. 777 అని టైప్ చేసి ఈ ఎనర్జీని మీరు క్లైమ్ చేసుకోండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఇప్పుడైతే మనము ఏంజల్ కార్డ్స్ తీద్దామండి. రీడింగ్ చాలా బాగా వచ్చింది. 777 అనని 7 కొండలని దర్శింప చేసుకోండి. 777 మీ చేతి నుంచి టైప్ చేసి ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః చెప్పండి. యూనివర్స్ చెప్పండి, ఏంజల్స్ చూసి మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ ఏంటి?
ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. చెప్పండి యూనివర్స్. మీరు కూడా అనుకోండి, ఈ ఏడుకొండల వాళ్ళు స్వామి వెంకటేశ్వర స్వామి మనకు ఎలాంటి సజెషన్స్ గైడెన్స్ ఇవ్వబోతున్నారో. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. చెప్పండి యూనివర్స్, చెప్పండి ఏంజల్స్. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. ఇంకొకసారి చేస్తానండి. చెప్పండి యూనివర్స్. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. ఏదో అయితే ఎస్ అని వచ్చిందండి. చూద్దాం, మనము 5 కార్డ్స్ తీద్దాము. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోపల మీరు అనుకున్నటువంటి లైఫ్ ఏదైతే అనుకున్నారో అదైతే ఒక ఫ్యూ మంత్స్ లోపల మీరు చూడబోతున్నారు. మీరంట హెల్ప్ఫుల్ పీపుల్. వేరే వాళ్ళ నుంచి హెల్ప్ మీరు తీసుకోవచ్చు, మీరు కూడా హెల్ప్ వేరే వాళ్ళకి చేయొచ్చు. రీడింగ్ కూడా అలాంటిదే వచ్చింది కదా. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. ఇది నో నీడ్ టు వరీ. మీరు దేనికైనా వరీ అవుతుంటే వరీ కావద్దు, హ్యాపీగా ఉండండి. దేనికి వరీ అవుతారండి? ఎప్పుడు బిందాస్గా ఉండాలి. నాట్ ది రైట్ టైం. చూడండి, మీరు వరీ కావడానికి ఇప్పుడు నాట్ ది రైట్ టైం, ఆ టైం కాదు. మీరు పాజిటివ్లోకి మారాలి అన్నట్లు. పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడే. మీరు పాజిటివ్లోకి మారితే పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడే. ఎట్లా వస్తున్నాయి చూడండి. ఎందుకు వరీ అవుతున్నా? నాట్ ది రైట్ టైం. పర్ఫెక్ట్ పాజిటివ్లోకి మారిపోవాలి అంటే పాజిటివ్లోకి మారిపోవడానికి పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడే అని చెప్పేసి అయితే యూనివర్స్ నుంచి ఎస్ అనేటువంటిది చెప్పింది. ఫస్టే ఎస్ అని వచ్చింది కదండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. దెర్ ఈజ్ సంథింగ్ బెటర్. ఆపర్చునిటీస్ వస్తాయంట, ట్రస్ట్ అంట. చూడండి అండి ఎంత బాగా వచ్చింది రీడింగ్. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. రీడింగ్ క్లైమ్ చేసుకోవడానికి 777 అని టైప్ చేయండి అండి. రీడింగ్ని మీ సొంతం చేసుకోండి. ఓల్డ్ పర్సన్స్ అండ్ న్యూ పర్సన్స్ మీరు లైఫ్ లాంగ్ కలిసిమెలిసి హ్యాపీగా ఉండాలని చెప్పేసి నేను ఏడుకొండల వారిని మనస్ఫూర్తిగా కోరుకుందామండి మనందరం కలిసి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. లైక్ చేసి షేర్ చేసి ఈ రీడింగ్ అంతా క్లైమ్ చేసుకుంటున్నటువంటి వారికి ఆ భగవంతుని ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.